మరేం భయం లేదమ్మా. మీ అబ్బాయి పై చెప్ప కోపం వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఈ పొట్లాలు పూటకో చొప్పున తేనెలో కలిపి వేస్తే పైత్యం మొత్తం హరించిపోతుంది. వస్తానమ్మా, వస్తానాయన. ఏమిట్రా అలా చూస్తున్నావు? లింగరాజు గారింటికి వెళ్ళి డబ్బు తెస్తానన్న వాడివి రాత్రంతా రాకపోయేసరికి ఎంత ఆందోళన పడ్డామో తెలుసా? అవునన్నయ్యా, ఉదయాన్నే నువ్వు చెరువు గట్టు దగ్గర స్పృహ లేకుండా ఉండడం చూసేసరికి నేనెంత భయపడిపోయానో తెలుసా? అక్క వాళ్ళు నిన్ను తీసుకొస్తుంటే నేను కూడా భయపడిపోయానన్నయ్యా. బాబు, వేళపట్టును భోజనం చేస్తే నీ ఒంట్లో ఏ పైత్యము చేరేది కాదు. బట్టలన్నీ ఎలా బురద కొట్టుకుపోయాయి చూడు. వెళ్ళి స్నానం చేసి అన్నం పెడతాను, రావే. ఏమిటని అలా ఆలోచిస్తున్నావు? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నా బట్టలు ఉన్నాయా? ఉన్నాయిగా. అయితే తీసుకురా. నీ ఫోటో చూసి నువ్వే మురిసిపోతున్నావు. ఏం లేదు. నా బట్టలు తెచ్చావా? ఇవిగో. పప్పు కలుపుకో. తిను బాబు. మరి దొంగతనం చేస్తావా? చెయ్యను. చెయ్యవా? దొంగతనం చెయ్యకపోతే అన్నం ఎలాగొస్తుందిరా దొంగ నా కొంచెం. ఇప్పుడు చెప్పు, దొంగతనం చేస్తావా? చెయ్యను. దొంగతనం చేస్తావా? చేస్తాను. అయ్యయ్యో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. మంచినీళ్ళు ఇవ్వే. దొంగ కొంచెం పరుసులు వాళ్ళందరూ నన్ను తరుముకొస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను. సారా తాగుతావురా? నేను తాగను. సారా తాగలేదు సరైన కేది గడివెలా అవుతావురా దొంగ నా కొంచెం. తాగు తాగు తాగు. లింగరాజు నీతో ఏమన్నాడు బాబు? డబ్బిస్తా అన్నాడా? దస్తావేజులు అతనికి ఇచ్చేసావా? మరి డబ్బు ఎప్పుడు ఇస్తా అన్నాడు? 2-3 రోజుల్లో ఇచ్చేస్తా అన్నాడా? అదేదో తొందరగా తెచ్చే బాబు. దానికి ఆ 3 ముళ్ళు వేయించేస్తే మన బాధ్యత తీరిపోతుంది. బాబు, ఇంతెండ్లో ఎక్కడికి రా బయలుదేరావు? ఊళ్ళోకి వెళ్తున్నావా? తొందరగా వచ్చే. ఏమిటిది? ఆలస్యంగా వచ్చినందుకు పనిష్మెంట్. ఏమిటి? నీకోసం 2 గంటల నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు రావడం. దొరికింది బస్సు. ఒంటిగానా జంటగానా? జంటే బస్సు. జంటంటే జంట కాదు, కన్నుల పంట. వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నారా, ఒకటిగా ఉన్నారా? ప్రస్తుతం విడివిడిగా 2, కాసేపట్లో వడివడిగా 1. ఆ సుందర మనోహర దృశ్యాన్ని వర్ణించి చెప్పడం నీ వల్ల కాదు. ఆ బైనాకులర్ ఎటు చెప్పు బస్సు. ఎస్. ఆలస్యంగా వచ్చినందుకు నీకు దుర్వార్త. ఏమిటా దుర్వార్తని అడగవే?
మా నాన్నగారు మన ఇద్దరు పెళ్లికి ఒప్పుకోలేదు. ఊ ఏమిటి ఊ? పెద్ద అన్నిటికీ ఊ. మా నాన్నగారు ఒప్పుకోలేదనగానే నువ్వేమనాలి? ఆశ్చర్యపోవాలి. అయ్యో లత, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. మీ నాన్నగారు నొప్పించే మార్గం ఏమిటో చెప్పని నన్ను బ్రతమాలాలి. అంతేగాని నేనేదో కథ చెప్తున్నట్టు అన్నిటికీ ఊ పడతావేమిటి ఊ? అది జంట కాదు, నా గుండెల్లో మంట. ఆహా, పర్వాలేదే. అబ్బాయి గారు బెట్టు బాగానే చేస్తున్నారు. పిచ్చి కన్నా, మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ 3 ముళ్ళు నువ్వు వేసేస్తే ఇక నా నుంచి నువ్వెక్కడికి ఎప్పుడూ తప్పించుకోలేవు. అన్నయ్య, అమ్మ నిన్ను అర్జెంటుగా తీసుకురామని చెప్పింది. అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది అన్నయ్య. బాబు 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 ఏమిటని ఆలోచిస్తున్నావు? పద మన కార్లో. అమ్మా, నేను అన్నయ్యని కార్లో తీసుకొచ్చాను. ఇప్పుడు విమానంలో వెళ్తున్నాను. బాబు, జగన్నాథం అన్నయ్య గారు లగ్నపత్రిక తీసుకొచ్చారు. లగ్న పత్రిక తీసుకొచ్చాను అంటే ఏదో అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చినట్టు అలా చూస్తావేమిటయ్యా? తీసుకో తీసుకో బాబు. శుభమను. శుభం అన్నావు కదా, అనుకున్న ప్రకారం అది కూడా వాళ్ళకి పంపించేస్తే ఓ పని అయిపోయినట్టుంటుంది. ఏమిటది? ఏమిటా? అప్పుడే మర్చిపోయా. ముహూర్తానికి ముందే కట్నం డబ్బిస్తామన్నాగా బాబు, దాని గురించి అడుగుతున్నాను. అదే, మేము ఆ ఏర్పాట్లోనే ఉన్నాం అన్నయ్య గారు. 2-3 రోజుల్లో అబ్బాయే తెచ్చిస్తాడు. సరే, ఈ విషయమే రంగారావు గారికి చెబుతాను. వస్తానమ్మా. మంచి వస్తా. బాబు, వాళ్ళు లగ్నపత్రిక కూడా పంపాక మనం ఆలస్యం చేస్తే బాగుండదు. నువ్వు వెంటనే లింగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగి పట్టరా. అలాగే. ఒకవేళ అతను మన పొలం మీద అంత డబ్బు ఇవ్వనంటే ఏం చేస్తావు? ఏం చేయమంటావు? అవసరం మందైనప్పుడు బతిమాలైనా తెచ్చుకోవాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయి బాబు. రే బాబు, లింగరాజు గారింటికి వెళ్దాం పద. నేను రాను, విమానం ఆట ఆడుకోవాలి. అది కాదురా, నేను విమానం ఆట ఆడతాను. నన్ను లింగరాజు గారింటి దగ్గర దింపుతావా? విమానం ఎక్కు. నేను నీకు డబ్బు ఇవ్వలేదు, పురుగులు పడిపోతావు. నా మొహం చూసి చెప్పు. నాకు కనబడదుగా. లక్ష్మి 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 లక్ష్మి. నీది ఒక జన్మేనా? అనుభవిస్తావా? అనుభవించి తీరుతావు. లక్ష్మి 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 లక్ష్మి. అన్నయ్య, అదిగో లింగరాజు గారి ఇల్లు. అక్కడ కూర్చున్న ఆయనే లింగరాజు. ఇక దిగు, నేను ఇప్పుడు కార్లో వెళ్ళిపోతాను. రాగోపిరా, కూర్చో. పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి? బాగానే సాగుతున్నాయండి. మీరు దయచేసి అప్పిప్పిస్తే. నేను పెళ్లికి దయచేస్తాను గాని అప్పు మాత్రం మళ్ళీ ఇవ్వను. మొన్నిచ్చిన 20,000కే నాకు పీడకలు వస్తున్నాయి. మళ్ళీ అప్పేమిటాయా బాబు? నాకు డబ్బిచ్చారా? ఇవ్వలేదా? ఫలివాడు అయ్యా. వడ్డీ అయితే నడ్డి వేరొకటి వసూలు చేస్తాను గానీ సొమ్ము ఇవ్వకుండా ఇచ్చానంటాం. ఈ తిరకాసు వ్యవహారాలు నా దగ్గర లేవు. కాగితాలు మీ సంతకాలు పెట్టి 2 10,000 కట్టలు తీసుకున్నావు. మర్చిపోయావా? కావాలంటే కాగితాలు చూపిస్తాను. చూపించమంటావా? లక్ష్మి 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 లక్ష్మి. వద్దులండి, పెళ్లి పనుల్లో పడి మీరిచ్చిన 20,000 మర్చిపోయాను. అవి చాలడం లేదు. మరో 20,000 ఇప్పించగలరా? మరో 20,000? ఆ రోజునేనా నువ్వు కాబట్టి ఆ పోరంబోకు పొలం మీద 20,000 అప్పించాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు డబ్బు కావాలంటే నాకు వినబడదు, కనబడదు. అది కాదండి, మీరు ఇవ్వకపోతే నా చెల్లెడి పిల్ల ఆగిపోతుంది. నువ్వేం చెప్పినా లక్ష్మి 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 లక్ష్మి. రేయ్, వచ్చేవాడు ఎవడ చూడరా. గోపిలాగున్నాడేట్రా? కొంప తీసి బతుకొచ్చాడు ఏంటి? ఈడు దయ్యంగానే కాదు కదా? లేకండి అన్ని అడుగుదా. ఎవర్రా మీరు? ముందు నువ్వెవడవో చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పాలంటే నువ్వు ఆ గోపిగడికి అన్నవా తమ్ముడువా? నాకన్నా తమ్ముడు ఎవరూ లేరు. నేనే గోపిని. కాదు, అరిచారంటే నరికి పారేస్తాను. నేనే గోపినంటే కాదంటానికి మీరెవర్రా? మేమెవరవా? నువ్వే గోపిగడు అయితే ఆయన చంపిన వాళ్ళం, ఆడు చచ్చిన తర్వాత గోతులో పాతేసిన వాళ్ళం. ఇప్పుడు చెప్పు, చచ్చిపోయినాడు ఎవడైనా బతికొస్తాడా? నేను చావలేదు. నేను చనిపోయానని మీరంతా భ్రమపడ్డారు. మీరు అలా వెళ్ళగానే నేను లేచింటికి వెళ్ళిపోయాను. ఏదో వేసాలేక తిన్నగా మాయిగా తగినాడా?
నేను రాకపోతే ఈడ్చుకెళ్తాం. అంత దమ్ముందిరా. ఏమిటి ఆలోచిస్తున్నావు? గోపి చనిపోయాడని తెలిసిందిగా. నిన్నే గోపి అని అందరూ అనుకుంటున్నప్పుడు నువ్వు గోపిగానే మిగిలిపోవడం మంచిది. అప్పుడు నీకు ఈ పోలీసులు బెడతుండదు. కాదు, నువ్వే గోపి అని చెప్తే నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు మోసం చేసినట్టు అవుతుంది. నీకే రకంగానూ సంబంధం లేని మనుషుల్ని నీ ఉనికి కోసం నువ్వు మోసం చేయడం తప్పేమీ కాదు. నీ బ్రతుకు కోసం ఎన్నో దొంగతనాలు చేసి దొంగని ముద్ర వేయించుకున్నావు. నీకేం మిగిలింది? ఏ బంధాలు లేకుండా హాయిగా బ్రతుకుతున్నావు. ఇంతకంటే ఏం కావాలి? బంధాలు లేకపోవడం దురదృష్టమే కానీ అదృష్టం కాదు. ఏకాకిగా బ్రతుకుతున్న నీ జీవితానికి ఇంతమంది చూపించే ప్రేమ ఓ అదృష్టం కాదా? కావచ్చు, కానీ నువ్వు గోపి కాదని తెలిసిన మరుక్షణం నిన్ను ప్రేమించిన వాళ్లే నిన్ను ద్వేషిస్తాను. అందుకే నువ్వు గోపివి కాదని నిజం చెప్పు. నువ్వు దొంగవైనా ఇప్పుడు పరివర్తన చెందానని చెప్పు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ఆరంభిస్తున్నానని చెప్పు. బాబు, బాబు, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? ఇక్కడెందుకు కూర్చున్నావు బాబు? మీ అమ్మ మీద నీకెందుకు బాబు ఇంత కోపం? పని పాట లేకుండా తిరుగుతున్నావు, నేను తిట్టిందనేగా. బాబు, ఏ తల్లైనా కోరుకునేది తన బిడ్డ బాగే గాని కీడు కాదు బాబు. నువ్వు వచ్చి చెరువు గడ్డ దగ్గర కూర్చున్నావని నేను వెళ్ళి మీ అమ్మతో చెప్తా. దాని మనసు కాస్త కుదురు పడుతుంది. బాబు, మీ అమ్మ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చేస్తావుగా? తొందరగా వచ్చేస్తావుగా? వచ్చే రత్నం, వచ్చేసాడే, మన అబ్బాయి వచ్చేసాడే. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నా గోపి చనిపోయాడని నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు. నా గోపి చనిపోలేదని చెప్పు. నువ్వే నా గోపి అని చెప్పు. నేను 9 మాసాలు మోసింది నిన్నేనని చెప్పరా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వేనని చెప్పు బాబు. పెద్ద అబద్ధం చెప్పలేనమ్మా. నేనెక్కడ పుట్టానో నాకు తెలీదు. నన్ను ఏ తల్లి కన్నదో నాకు అంతకంటే తెలీదు. నన్ను పెంచి పెద్ద చేసిందో దొంగ. అతను నాకు నేర్పినవి దోపిడీలు, దొంగతనాలు. మమత అనురాగాల్లోని మాధుర్యం ఇక్కడికి వచ్చే వరకు నేను ఎరగను. నాకు దెబ్బ తగిలినప్పుడు నొప్పితో అమ్మా అని అరవడమే తప్ప కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలవడానికి నోచుకొని దురదృష్టవంతున్నమ్మా. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం. నిజం కాదమ్మా, ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. దేవుడా? ఏవయ్యా స్వామి, ఏ శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారే, అలాంటిది చీమకు కూడా అపకారం చేయని నా బిడ్డ నీకేం అపచారం చేశాడని ఇలా అర్ధంతరంగా ఎత్తుకుపోయావయ్యా. నీ 2 కొడుకులతో నువ్వు ఆడుకునే ఆటలోకి నా కొడుకు బొమ్మే కావాల్సి వచ్చిందా? నువ్వు ఆడించే నాటకం సాగడానికి నా కుటుంబంలోంచే ఓ మనిషి కావాలంటే జీవితంలో ఏ అచ్చట ముచ్చట తీరిన నా బిడ్డను వదిలేసి నన్ను తీసుకుపోలేకపోయావా? నీ సంతానానికి సావు లేదు కాబట్టి బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన నీకు అర్థం కాదు. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవు కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం తెలియక ఇంత రాక్షసంగా ప్రవర్తించావు. బాధపడకమ్మా. గోపి విషయంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం కంటే ఆ దుర్మార్గులు చేసిన కుతంత్రం బలమైంది. తల్లి తండ్రి అక్క చెల్లి ఎవ్వరూ లేని నాకు అనుబంధాల విలువ తెలియజేయడానికి గోపి రూపించి నన్ను ఇక్కడికి పంపించాడు మా భగవంతుడు. నేనే గోపీనని ఒక్క అబద్ధం చెప్పుంటే మీకు ఆవేదన కలిగి ఉండేది కాదు. కానీ మీరందరూ చూపించే ప్రేమ ముందు నేను అబద్ధం చెప్పలేకపోయాను. అమ్మా, ఈ అనాథకు వరం ఇవ్వగలవా? కన్న బిడ్డ కడసారి చూపు కూడా నోచుకొని దురదృష్టవంతురాల్ని నేనేం వరం ఇవ్వగలను బాబు? నన్ను చూసి నేనే మీ కొడుకునని భ్రమపడ్డాను. అది భ్రమ కాదు, నిజమేని మీరు అనుకోగలిగితే ఈ క్షణం నుంచి నేనే మీ గోపినవుతానమ్మా. బాబు? అవునమ్మా. మీ గోపి మీకు మీ కుటుంబానికి ఏం చేయాలని మీరు ఆశిస్తారో అవన్నీ నేను చేస్తానమ్మా. వద్దు బాబు, వద్దు. పోయిన బిడ్డ ఎలాగూ పోయాడు. ఆ పోలికలతో ఉన్న నీ మీద మా బరువు బాధ్యతలన్నీ మోపడం అది నా స్వార్థమే అవుతుంది. కాదమ్మా, ఎంత మాత్రం కాదు. ఈ సమాజంలో గౌరవం లేకుండా గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్న నాకు మీరు నా తల్లి కావడం,
నా పాలిట వరం అవుతుందే కానీ మీ స్వార్థం అవుతమ్మా. చెప్పమ్మా, నేను మీ కొడుకు అనిపించుకోవడానికి తగనా? ఈ దొంగని మీ కొడుకుగా భావించడానికి సందేహిస్తున్నారమ్మా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. ఎవర్రా మదవతి? ఆంజనేయ దండకం చదువుతూ చెరువులో చేస్తోంది స్నానం. వడ్డీల లింగరాజు గారి ఏకైక పుత్రిక చిట్టి తల్లి బస్సు. ఓహో, సరే డీటెయిల్స్ చెప్తాను, రాసుకో. సారీ బస్సు, పుస్తకం మర్చిపోయాను. ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేస్తే ఎలా? ఏదో చిత్తకాయత మీద రాసుకో. ఆ బైనాక్యులర్ చుట్టూ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం గుళిక లేక 590. భయ్ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. బైనాక్యులర్స్ లో కూడా డీటెయిల్స్ తెలియడం లేదే. ఐడియా, నువ్వు ఇక్కడే రాసుకుంటూ ఉండు, నేను అక్కడికి వెళ్తాను. ప్రసన్నాంజనేయం కళ్ళు కనపట్టాలా? క్షమించడమ్మా, నేను గుడ్డివాడిని. అయ్యయ్యో, మీరు గుడ్డివారా? కళ్ళెప్పుడు పోయాయి? నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, అందుకే ఆడవాళ్ళెవరో మగవాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఇంతకీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అమ్మా? నేను ఆడపిల్లని, చిట్టి తల్లిని. నాకింకా పెళ్లి కాలేదు. అలాగా, మీ బట్టలు తడిసిపోయినట్టున్నాయి, మార్చుకోండమ్మా. పొడి బట్టలు తెచ్చుకోలేదుగా, ఈ తడి బట్టలు పిండుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి. అయితే పిండుకోండమ్మా. అలాగే. ఎంత లక్కీ ఫెలో బస్సు. ఆ లక్కు నాకెప్పుడో. ₹2 నోట్ పడిపోయింది, తీసుకోండమ్మా. అలాగే. ఏమండి గుడ్డివాడు గారు, మీరు నిజంగా గుడ్డివారేనా? ఎవరమ్మా? ఎక్కడి నుంచి? నేను నిజంగానే గుడ్డివాడినమ్మా. మీరు నిజంగా గుడ్డివారైతే నోటు కింద పడిందని మీకెలా తెలిసింది? అవునండి, మీకెలా కనిపించింది? దొరికిపోయావు బస్సు. అది అది మేం గుడ్డివాడం కదండి. కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తాయి. చీవ చిటుక్కుమంటే చాలు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. అందుకని ఆ నోటు పడిన శబ్దం విని చెప్పాను. చూసావా మరి? నువ్వు పిచ్చుకు ఇవి ఉండవే. మీరు నిజంగా గుడ్డివారంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదండి. మీకు ఎలా నమ్మకం కలిగించమంటారమ్మా? అటు చూడండి, ఆ చెరువు మధ్యనున్న మండపం మీకు కనిపిస్తోందా? కనిపిస్తుంది. చూసారా, మీకు కళ్ళున్నాయి కాబట్టి ఆ మండపం మీకు కనిపిస్తోంది. కానీ నేను గుడ్డివాణ్ణి కదా, అందుకని నాకు ఏమీ కనిపించడం లేదు. పాపం, నువ్వు నిజంగా గుడ్డివాడివి అయితే నీకు ఆ మండపం ఎలా కనిపించిందిరా దొంగ వెధవ? అయ్యయ్యో, గుడ్డివాడి గారు, ఏమండి ఏమండి? ఏమే వెళ్ళిపోతున్నాడే? పోతే పోని, దొంగ సచ్చినోడు. అయితే అతను గుడ్డివాడు కాదంటావా? నీకు ఇంకా అర్థం కాలేదా? అయినా చెరువులో స్నానాలేమిటి? ఇలా స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగితే దొండ పండంటే మొగుడొస్తాడు. నీ పిచ్చి గాని, ఇలా తడి బట్టలతో గుడి చుట్టూ తిరిగితే మొగుడు కాదు, ఇలాంటి గుడ్డి వాళ్ళే దొరుకుతారు. ఇంటికి పో. గిలి 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 గిలి. ఇంతకాలం నేను నీకోసం ఎదురు చూస్తుండేదాన్ని, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అన్నమాట. దారి తెలియనప్పుడు, దిక్కు తోచనప్పుడు మనిషికి ఎదురు తినడు తప్ప. అరే, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి లతగారు. ఏమిటా పిలుపు? ఇవాళ పిలుపు మారింది, అలవాట్లు మారాయి. కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తనే మారిపోయింది. ఏమిటి మార్పు? మనిషి మారినప్పుడు మార్పు సహజం. అంటే నువ్వు నా గోపివి కాదా? అవునని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను, కాదంటే మీరు భరించలేరు. అయితే నువ్వెవరు? గోపి కాదు. కాదా? మరి నువ్వు? అదే రూపంలో ఉన్న మరో మనిషిని. నా పేరు రాజా. రాజా, నువ్వు నా గోపివి కాకపోతే నా గోపి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు చెప్పు. గోపి లేడు, మనకిక రాడు. ఎందుకు రాడు? ఏం చేసావు? నా గోపిని ఏం చేసావు చెప్పు. క్రమంగా మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడకండి. నో,
నాకు ఇప్పుడే చెప్పాలి. గోపి ఏమయ్యాడు? గోపిలా నటిస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. టెల్ మీ, నా గోపిని ఏం చేశావు? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. నేను చెప్పేది నిదానంగా వినండి. లత గారు, నా దగ్గరికి రాకు. నువ్వే నా గోపిని మానించేసి నాటకు పడుతున్నావు. నేను చెప్పేది వినండి. గోపి ఏమయ్యాడో నువ్వు నిజం చెప్పకపోతే ఐ డోంట్ స్పేర్ యూ. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఈ విషయం ఇప్పుడే మా నాన్నగారితో చెప్పి నేను జైల్లో పెట్టిస్తాను. లత గారు, ఇంకేం మాట్లాడద్దు. నా గోపి ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. లత గారు. ఎక్కడున్నా దక్కించుకుంటాను. ఎక్కడున్నా దక్కించుకుంటాను. చచ్చిపోయిన గోపిగాడి బతికొస్తామేంట్రా? నార్మల్ ఏదవ తొత్తు కొడుకులారా, మీ చేతుల మీదుగా మీరు చంపేసి నా కళ్ళ ముందు కోతులో కప్పెట్టేసిన మనిషి బతికొంటమేంటి? మిమ్మల్ని చంపమేంట్రా? అదే మాకు అర్థం కావట్లేదండి. అంటే ఆ గోపీని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోకి దిగబడ్డాడు అన్నమాట. మేము మొదట్లో అలాగే అనుకున్నామండి. కానీ ఈడు మాత్రం నేనే గోపిని మీరు చంపేసిన తర్వాత అనూపురితో బయటకు వచ్చాను అంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది. అన్నట్టు కప్పెట్టిన గోతిని తవ్వి చూసారా? చూసామండి. గోపి గారి శవం అందులోనే ఉందా? అక్కడే ఉందండి. జాగ్రత్తగా చూసారా? అందరం కలిసే చూసామండి. అంటే శవంలో ఉండి మరో శాల్తీ పుట్టుకొచ్చి నేనే ఆ గోపిని అంటున్నాడంటే వీడెవడో మనకంటే కిలాడి రామస్వామిలో ఉన్నాడండి. వాడిని అలా వదిలేయకూడదండి. మీరు ఊ అంటే ఆడేసినట్టే ఈండి వేసేస్తామండి. తొందరపడి మీరు అట్టండి ప్రోగ్రాం పెట్టుకోకండి. ఆడి వెనక ముందు హిస్టరీ ఏంటో, అసలు ఆడు నాతో ఏ ప్రోగ్రాం పెట్టుకుని తనే గోపిగా అంటున్నాడో కూపీ లాగుదాం. మీరు వెళ్ళండి. లతమ్మా, సీతమ్మా, ఏడవకమ్మా, ఏడవ. ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది. నాకంతా తెలుసమ్మా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఎన్ని దారుణాలైనా చేయగలరని మీ అమ్మగారు చనిపోయినప్పుడే నాకు అర్థమైందమ్మా. అంటే మా అమ్మను కూడా మా నాన్నగారు చంపారా? చంపడం అంటే ఏ కత్తితోనో పొడిచి చంపలేదమ్మా. నిజానికి ఈ ఆస్తి అంతా మీ అమ్మగారిదే. మీ నాన్నగారు ఆవిడ్ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయనకు చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలున్నాయని. అయినా మీ అమ్మగారు వాటి గురించి పట్టించుకునేవారు కాదు. అప్పటికి నీకు 4 ఏళ్ల వయసు. ఒకనాడు నేను సంతకం పెట్టను. మీరు నన్ను చిత్రవద చేసినా సరే, చంపినా సరే, ఈ ఆస్తి మీ పేర రాయను. నేను నీ మొగుణ్ణే, సంతకం పెట్టక తప్పదు. అలా రాసిన మరుక్షణం ఈ ఆస్తి అవస్తూ ఏ బజారు మనిషికి మీరు దారపోస్తారో నాకు బాగా ఏమే, సంతకం పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆస్తి తనకు దక్కనివ్వటం లేదని తెలిసిన మీ నాన్నగారు సీతాదేవి లాంటి మీ అమ్మగారి మీద ఏ భర్త వేయకూడని అపనింద వేశారు. ఏమిటది? పతివ్రతల పోజెత్తి ఏడిస్తే నువ్వు మంచిదానం అనుకోని సావిత్రి. ఈడితో సంబంధం పెట్టుకున్న పరువు ప్రతిష్టలకి ఎసపెడితే నేను ఊరుకోను. ఆస్తంతా నా పేరు రాసేసి ఈడితో లెగిసిపోయే ప్రోగ్రాం పెట్టుకో. లేదు నాతోనే కాపురం చెయ్యాలనుకుంటే ఆస్తంతా నా పేరును రాసి నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని అడ్జస్ట్ అయిపోతాను. ఏమంటావు? మీరు నా మీద నింద వేసినా సరే, నిలువున చంపేసినా సరే, నేను మాత్రం ఈ ఆస్తి మీ పేద రాయను. రాసి దీనికి అన్యాయం చేయలేను. ఎంత మొండికేశావు నిన్ను. ఆ బాధలు భరించలేక మీ అమ్మగారు ఆస్తంతా నీ పేరును రాయించారు. నీ పెళ్ళయ్యే వరకు మీ నాన్నగారు కేవలం దానికి సంరక్షకులుగా ఉండేట్టు, నీ పెళ్ళయిన తర్వాత నీకు నీ భర్తకు మాత్రమే చెందేట్టుగా రాయించారు. ఆ రోజు పిచ్చి పిచ్చి తలుపుతాను. ఏదైతే చేసుకోవద్దమ్మా, పాప దిక్కులేదు అయిపోతుందమ్మా. అలా మంటల్లో కాలిపోతున్నా మీ అమ్మగారిని నేను రక్షించుకోలేకపోయా. ఈ ఆస్తి కోసం మీ నాన్నగారు ఇంకా ఎన్ని ఘోరాలైనా చేయగలరా? మరి నిన్ను నువ్వెలా కాపాడుకుంటావో ఏమో. తండ్రే కన్న బిడ్డని చంపే కిరాతకుడైతే ఆ బిడ్డ గతి ఏం కావాలి?
మనిషైతే తెలిసేది చావనేది ఏమిటో, నీవు చచ్చుంటే తెలిసేది బ్రతుకెంత తీయనిదో. నీవు చంపినా కొందరు బ్రతికుంటారు, అది నమ్మలేక ఎందరో చస్తుంటారు. నీవు చంపినా కొందరు బ్రతికుంటారు, అది నమ్మలేక ఎందరో చస్తుంటారు. నిజమనేది నిప్పులాంటిది, నీవు కూడా అర్పలేనిది. నల్లరాది దేవుడా, నాటకాల రాయుడా, నాటకాల రాయుడా. ఏమండి ఏమండి, ఏమిటమ్మా? ఈయనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా, అసలు పేరు రాజా. ఇహ నుంచి వీడే నా బిడ్డ. అంటే గోపి చనిపోయిన విషయం తెలుసు. ఎవరు చంపారో తెలుసా? ఎవరో రౌడీలు చంపారట. ఆ రౌడీల చేత చంపించింది ఎవరో తెలుసా? తెలీదమ్మా. మా నాన్న. మీ నాన్న? అవును, మా నాన్నే. నన్ను ప్రేమించిన నేరానికి గోపిని చంపించాడు. ఆస్తి తన పేరు రాయలేదని మా అమ్మని చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశాడు. ఈ విషయాలని నాకు ఇప్పుడే తెలిసాయి. నిన్న మీరు గోపి కాదని నిజం చెప్పినప్పుడు ఆవేశపడ్డానే తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. క్షమించండి. నా ప్రాణానికి ప్రాణమైన నా గోపిని, నా కన్న తల్లిని నాకు కాకుండా చేసిన మా నాన్నని ఊరికే వదలకూడదు. నిజమే, అలాంటి నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరగాలి. మా నాన్నకి సరైన గుణపాఠం నేర్పడానికి నాకు సహాయపడతానని మాట ఇవ్వండి. రక్తం రుచి మరిగిన పులి ఊరు మీద పడి మనుషులను తింటుంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేని ఊరుకుంటే ఆ ఊరే శ్మశానం అవుతుంది. ఎవరో ఒకళ్ళు తిరగబడాలి, ఆ పేడను విరగడి చేయాలి. సహాయం చేస్తానన్న మాట ఇవ్వు బాబు. బస్సు, వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్సు? ఇదే మంచి సమయమని మనం వస్తే మన నిరుత్సాహపరుస్తుందేమిరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు, డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనపడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంటుంది. ఒరేయ్, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశారు, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చెట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. నానా, నానా, నానా.
ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను. అప్పుడే పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నానా నానా, నేను అశ్విని జాతి స్త్రీని. అశ్విన్ ఎవడు చెప్పాడు? గుడ్డివాడు గారు చెప్పారు. ఎవడా గుడ్డివాడు గారు? ఇందాక వచ్చారుగా. ఎందుకో తెలుసా? ఎందుకు? అందుకే. కొంప తీసి వాడు నువ్వు గిరిగిరా. ఆ